ఈ ఐస్ లైన్ రిప్రజెంటేటివ్లు రెండు రకాలుగా ఉంటాయి అధ్యక్ష. ఒకటి హారిజంటల్ మోడల్ ఉంటుంది, ఇంకోటి వర్టికల్ మోడల్ ఉంటుంది అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు కేటాయించి ఇది పర్చేజ్ చేస్తారు. అయితే ఈ రిప్రజెంటేషన్ గురించి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పుడు ఒక జీవో ఇచ్చింది అధ్యక్ష. ఆ జీవోలో 28/3/2022 ఒక జీవో ఇస్తూ ఎట్టి పరిస్థితుల్లో హారిజాంటల్ ఐస్ లైన్ రిప్రజెంటేటివ్స్ కొనాలి, ఇది కూడా జెమ్ పోర్టల్లో టెండర్లు పిలవాలని చెప్పి స్పష్టంగా ఒక జీవో ఇస్తే ఆ రోజు దాని ప్రకారమే టెండర్లు పిలిచిన విషయం సభ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆ వేళ టెండర్లో అధ్యక్ష దాదాపుగా 15 కంపెనీలు పాల్గొనే అధ్యక్ష. అందులో ఫార్చ్యూన్ ఎంటర్ప్రైజెస్ L1 కింద వచ్చింది, వాళ్ళకి అప్పచెప్పారు. అయితే రేటు కూడా అధ్యక్ష 300 లీటర్లు 2,04,000 రూపాయలకి ఇవి పర్చేజ్ చేశారు అధ్యక్ష. అయితే ఈ టైపు మిగతా రాష్ట్రాల్లోనే ఎక్కడైనా జరుగుతున్నాయని చెప్పి వెరిఫై కూడా చేశాం అధ్యక్ష. ఇదే టైప్ ఏవైతే ఈ రిప్రజెంటేటివ్స్ ఉన్నాయో కర్ణాటకలో అయితే 2,27,000 పెట్టి కొన్నారు. అదేవిధంగా ఏదైతే మహారాష్ట్రలో అయితే మరి 1,84,500 రూపాయలు చొప్పున ఇవి పర్చేజ్ చేశారు అధ్యక్ష.